వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మీరు శ్రద్ధతో వినుచున్నందుకు దేవుని తరఫున మీ అందరకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. అదేవిధముగా దేవుడు మీతో ఈ వాక్య భాగాలను పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఫస్ట్, I am very thankful to God given this great opportunity to share this word of God with you happily. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇదిగో నా నాయనా, ఈ టీవీ ముందు కూర్చొని మీ ప్రియబిడ్డలు మీ వాక్యాన్ని వినిచుండగా నా తండ్రి, మీ పరిశుద్ధాత్మ మీ ప్రియబిడ్డల కుమ్మరింపు చేయండి నాయన. వారిలో ఉండేటువంటి సమస్త విధములైనటువంటి బలహీనతల నుంచి తొలగింప చేయండి నాయన. వ్యాధిగ్రస్తులను ముట్టండి, స్వస్థపరచండి నాయన. కుటుంబంలో నా ప్రభువా, శాంతి సమాధానములు లేనటువంటి వారికి మీ యొక్క శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభువా. మిమ్మల్ని తెలుసుకోవాలనేటువంటి ఆశ కలిగినటువంటి బిడ్డలుగా తయారు చేయండి. ప్రతి ఒక్కరితో మీ వాక్యం ద్వారా మాట్లాడండి నాయన. వారి జీవితాలని మీ వైపుకు మళ్ళించుకోగలిగినటువంటి కృపనే ధన్యతని వారికి దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి, సహాయం చేయండి, కృప చూపించండి. మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు అనేటువంటి సత్యాన్ని మీ ప్రియబిడ్డలు గుర్తిరగైనటువంటి కార్యాలను కుటుంబంలో చేయమని, మీ యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదించమని ఈ చిన్ని ప్రార్థన మీ సముఖంలో చేర్చుకోమని మా ప్రభువును ప్రియకుమారుడని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని నమ్ముకుంటున్నాము అని అంటే దేవుని దగ్గరికి మనం వస్తున్నాము అని అంటే, దేవుని మందిరంలోకి మనం వెళుతున్నాము అని అంటే, దేవునిలో నీవు గొప్ప విశ్వాసము కలిగినటువంటి జీవితాన్ని నీవు అలవర్చుకున్నట్లయితే దేవుని యొక్క కృప, దేవుని యొక్క తలాంతులు, దేవుని యొక్క ఆశీర్వాదాలు అన్నీ కూడా దేవుడిస్తానని ఇక్కడ మనకు సెలవు చేస్తూ ఉన్నారు ఈ వాక్య భాగముల ద్వారా. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 9 verse 10. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాగ్దానం ఎంతో విలువైనటువంటిది. నిన్ను ఆశ్రయించు వారిని దేవుడే నాకున్నాడు. సమస్త విధములైనటువంటి వేదన నుంచి, సమస్త విధములైనటువంటి బాధలలో నుంచి దేవుడే నన్ను లేవనెత్తుతాడు అనేటువంటి గొప్ప విశ్వాసము కలిగి నీవు జీవించినట్లయితే దేవుడు ఏం చేస్తానంటున్నారు? సమస్తమైనటువంటి కీడుల నుంచి నిన్ను తప్పిస్తానని ఇక్కడ మనకు వాగ్దానం చేస్తున్నారు. అయితే దేవునిని నీవు ఆశ్రయించలేకపోతున్నావు, దేవునిలో నీవు నమ్మకముగా జీవించలేకపోతున్నావు, దేవునికి నీవు వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నావు. ఎక్కడ చూసినా సరే దేవుని యొక్క
మాటలు ఎంతో పవిత్రమైనటువంటివి. ఈ పవిత్రమైనటువంటి మాటలను నువ్వేం చేస్తున్నావంటే నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు ఒక రకముగా ఉంటే నీవు ఒక రకమైనటువంటి పద్ధతిలో నీవు జీవిస్తూ ఉన్నావు, వేరొక రకమైనటువంటి పద్ధతిలో. నిన్ను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టేటువంటి దేవుడవు కావు. చూసారా, చంటిబిడ్డలను మనం చూస్తూ ఉంటాం. చంటిబిడ్డలు ఏం చేస్తూ ఉంటారని అంటే, మనం ఏ రకమైనటువంటి బాటల్లో నడుస్తున్నాం, ఏ రకమైనటువంటి పద్ధతుల్లో జీవిస్తూ ఉన్నాం అనేటువంటి దాన్ని వాళ్ళు ప్రతి క్షణం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మనల్ని. మన బాటలో నడవటానికే వాళ్ళు ప్రయత్నం చేస్తారు, వాళ్ళు చిన్న బిడ్డలుగా. అలాగే దేవునిలో ఉండేటువంటి మనము, దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుని యొక్క మాటలను ఏ రకముగా మనకి ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయించి పెట్టబడి ఉన్నాయో ఆ రకమైనటువంటి పద్ధతిలో మనము జీవిస్తే ఇటువంటి మంచి లక్షణాలన్నీ మనకే అలవడతాయి. నిన్ను ఆశ్రయించేటువంటి వారిని నీవు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఎందుకనంటే నీవు ఏ విధమైనటువంటి భక్తి చేస్తున్నావు, ఏ విధమైనటువంటి పద్ధతుల్లో దేవునికి నీ యొక్క జీవితాన్ని అర్పించుకున్నావు, ఎంతవరకు దేవునిలో నమ్మకముగా ఉంటున్నావు, ఈ విధమైనటువంటి పనులన్నీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు, దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు నిన్ను. అటువంటి పరీక్షలో దేవునికి నీవు సన్నిహితంగా ఉన్నట్లయితే, దేవుని యొక్క బాటలో నడిచినట్లయితే దేవుడు ఏం చేస్తానంటున్నాడో, నిన్ను నేను విడిచిపెట్టను, నిన్ను ఎడబాయను, ఏ విధమైనటువంటి అవాంతరాలలో నీవున్నా వాటి నుంచి నిన్ను విడుదల చేస్తాను అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకనంటే దేవునిని మనపూర్వకంగా నీవు నమ్ముకుంటున్నావు కాబట్టి, నీ జీవితాన్ని దేవునికి అంకితం చేసావు గనక, విశ్వాసముతోటి నీవు జీవిస్తున్నావు గనక దేవుడు నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనములో ఈ విధముగా రాయు. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 43 verse 2. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. ఏ విధమైనటువంటి అవాంతర పరిస్థితుల్లో, కష్టకాలములలో, భయంకరమైనటువంటి పరిస్థితులలో, ఇతరులకు చెప్పుకోలేనటువంటి బాధలలో నీవు జీవించినప్పుడు, కష్టకాలం నీ మీద వచ్చినప్పుడు, భయంకరమైనటువంటి తుఫాను నీ మీదకు వచ్చినప్పుడు, నీవు ఛేదించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తానంటున్నాడో, నీకు తోడై ఉండును నేను. ఎప్పుడు తోడై ఉంటానో, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. దేవుని నీవు ఆశ్రయించినట్లయితే ఈ విధమైనటువంటి తలాంతులు నీకు ఇస్తాడు. ఈ విధమైనటువంటి వాగ్దానం ఇచ్చినటువంటి దేవుని పట్ల నీవు భయభక్తులతో దీవించినప్పుడు దేవుడి తలాంతు నీకు ఈ కృపలను నీకు దయచేస్తానని దేవుడు చెప్తున్నాడు. అంతేకాదు, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు ఎక్కడికి వెళ్ళినా సరే భయంకరమైనటువంటి పరిస్థితులను నీవు ఎదుర్కొనవలసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో నీకు సహాయం చేస్తాడు. ఏ విధమైనటువంటి భయంకరమైనటువంటి ఆలోచనలలో నీవు ఉన్నప్పుడు కూడా మంచి ఆలోచనలు దయచేసేటువంటి దేవుడు. నీవు అగ్ని మధ్యను నడుచుచున్నప్పుడు అవి కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. జ్వాలలు నిన్ను కాల్చమంటే ఎవరో నుప్పు కణికలతో నిన్ను కాల్చివేయటం కాదు. భయంకరమైనటువంటి అవాంతరాలు నీ మీద వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడన్నాడంటే వాటన్నిటి నుంచి కూడా నిన్ను తప్పించేటువంటి దేవుడును. అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో నిన్ను తప్పించేటువంటి దేవుడును, భయంకరమైనటువంటి పరిస్థితుల్లోంచి తప్పించేటువంటి దేవుడును, సమస్త విధములైనటువంటి లోటుపాటుల నుంచి లేవనెత్తేటువంటి దేవుడును నేను. ఇప్పుడు నిన్ను ఆశ్రయించినప్పుడు, దేవునిని ఆశ్రయించినటువంటి వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎందుకనంటే 24 గంటల 24 hours కూడా
నీ మనసంతా దేవునిలో నిమగ్నమైపోయి ఉంటుంది కనుక, దేవుని యొక్క శక్తిని నీవు కనుగొంటున్నావు కనుక, దేవుని బిడ్డగా నీవు నడుచుకుంటున్నావు కాబట్టి ఆ యొక్క ధైర్యముతోటి నీవు ఉండగలుగుతావు. అంతే తప్ప నీలో దేవునిలో ఉండేటువంటి ధైర్యాన్ని, దేవునిలో మంచిగా జీవించగలిగినటువంటి ధైర్యాన్ని నీవు కోల్పోతే నీకు ఏ విధమైనటువంటి ఆ తలాంతులు దేవుడు నీకు దయచేయడనేటువంటి అల్ప విశ్వాసముతోటి నీవు ఉంటావు. ఎందుకు? దేవునిలో సరైనటువంటి పద్ధతిలో నీ మనసు ఉండటం లేదు గనక. దేవునిలో సరైనటువంటి పద్ధతులలో నీవు జీవిస్తే దేవుడు నీకు తలాంతులన్నీ ఇస్తానని దేవుని యొక్క వాగ్దానం మనకు చెప్తా ఉంది. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. దేవుని యొక్క శక్తి కలిగినటువంటి వారు, దేవునిలో బలముగా జీవించేటువంటి వారు, దేవునిలో విశ్వాసముతోటి జీవించేటువంటి వారు, దేవుని యొక్క వాక్యానికి విలువనిచ్చేటువంటి వారు ఏమన్నారో, నీ నామం ఎరిగినటువంటి వారు నిన్ను నమ్ముకొందురు. దేవుని యొక్క శక్తిని కనుగొనేటువంటి వ్యక్తులు దేవునిని ఎవరు కూడా విడిచిపెట్టరు. ఎందుకనంటే ఆయన యొక్క మాటలు చాలా అమూల్యమైనవి. ఎంత అమూల్యమైనవో ఇక్కడ చెప్తా ఉన్నారు. చూడండి, కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనము. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 12 వెర్స్ 6. యెహోవా మాటలు పవిత్రములైనవి. దేవునికి స్తోత్రము. చూసారా, దేవుని యొక్క మాటలు పవిత్రమైనటువంటివి. అటువంటి పవిత్రమైనటువంటి మాటలు ఎక్కడా నువ్వు చూడలేవు, ఎక్కడా నీవు వినలేవు. ఏ విధంగా ఉన్నాయంటే, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. దేవునికి స్తోత్రం. చూసారా, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. వెండి ఎంతో ప్రశస్తంగా కనపడుతుందో, వెండి ఎంత తళతళలాడుతూ ఉంటుందో, వెండి ఎంత విలువైనటువంటి మెటలో అది మనకందరికీ కూడా తెలుసు. అటువంటి వెండి కంటే విలువైనటువంటి పవిత్రమైనటువంటి మాటలు ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. అటువంటి మాటలను నువ్వు స్వీకరిస్తే నీవు ధన్యుడు. ఇటువంటి మాటలను నువ్వు స్వీకరించలేకపోతే నీ అంతే దౌర్భాగ్యమైనటువంటి జీవితం కలిగినటువంటి వారు ఎవరు కూడా ఉండరు. అందుకని బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి మాటలు, ఏ మాటలు చూసినా అవి పవిత్రముగానే కనపడతాయి. అటువంటి పవిత్రమైనటువంటి మాటలకు నీవు విలువ ఇవ్వగలిగినటువంటి జీవితాన్ని దేవునిలో నీవు అలవాటు చేసుకో. ఇంకో మాట చెప్తున్నారు, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనంలో. ద బుక్ ఆఫ్ యెషయా చాప్టర్ 61 వెర్స్ 3. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును. చూసారా, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును. నువ్వు ఎప్పుడైతే దుఃఖిస్తావో, ఎప్పుడైతే వేదనలలో ఉంటావో, ఎప్పుడైతే శోధనలో పడి నువ్వు జీవిస్తూ ఉంటావో, అటువంటి వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును. అంటే నీ బాధలు అవి కంటిన్యూ కావు, నీ బాధలు ఎప్పుడూ నీతోటే ఉండవు. దేవుని నమ్ముకునేటువంటి వారికి ఏ మేలు కొదువై ఉండదు అనేటువంటి వాక్యము మీకు తెలిసే ఉంటుంది. అటువంటి వారికి ఏమంటున్నారంటే, ఉల్లాస వస్త్రములు ధరింపచేయటానికి బూడిదకు ప్రతిగా పూలదండలను. బూడిదలో అంటే విచారంలో జీవించేటువంటి వారికి ఆ విచారము ఎప్పుడు నీతో ఉండదు. పూలదండలను అంటే మంచి జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దుఃఖించేటువంటి వారికి ఉల్లాస వస్త్రాలని, సంతోషించేటువంటి మనసును కలుగ చేస్తాడు. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. నువ్వు దుఃఖించేటువంటి వ్యక్తివై ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ఆ దుఃఖము నీలో ఉండదు. దేవుని నమ్ముకునేటువంటి వారు, నిన్ను ఆశ్రయించేటువంటి వారిని నీవు విడిచిపెట్టేటువంటి వాడవు కావు.
కాబట్టి దేవునిని నీవు ఆశ్రయిస్తున్నావు కనుక దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, సంతోషాన్ని నీకు ఇస్తాను అని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములను వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ విధమైనటువంటి బాధల్లో ఉంటే, ఈ విధమైనటువంటి వేదనలో ఉండేటువంటి ప్రతి వారికి కూడా దేవుడు సహాయం చేయడానికి ఆయన పూనుకున్నారు. దేవుడు సమస్తమును చూసేటువంటి దేవుడు. కాబట్టి ఇటువంటి వాగ్దానాలను మనకిస్తున్నాడు దేవుడు. ఈ వాక్యముల ద్వారా దేవుడు మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు బాధలలో ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని చదువుకున్నట్లయితే నీ యొక్క మనసు తిప్పిరిల్లుతూ ఉంటుంది. కావున నీ నామం ఎరిగినటువంటి వారు నిన్ను నమ్ముకుందురు. ఇటువంటి పరిస్థితుల్లో నీవు దేవునిని నమ్ముకున్నట్లయితే, ఇటువంటి పరిస్థితుల్లో దేవుడికి నీవు విలువైనటువంటి స్థానాన్ని ఇచ్చినట్లయితే దేవుడు నిన్నేం చేస్తానంటున్నారో సమస్త విధములైనటువంటి బాధలలో, వేదనలో నుంచి నిన్ను పైకి తీసేటువంటి దేవుడు ఎక్కడున్నానని మనకు సెలవిస్తున్నారు. యెహోవా తన్ను మహిమపరుచుకొనున్నట్లు నీతి అను సమస్త వృక్షములను యెహోవా నాటిన చెట్లన్నీ వారికి పేరు పెట్టబడును. నీ యొక్క చెడ్డ మనసును తీసివేసి, నీ అసూయ స్వభావములను తీసివేసి, దేవునిలో మంచి మనసు కలిగినటువంటి ఆ యొక్క పద్ధతులను నీవు నెరవేర్చుకున్నట్లయితే, ఆ వాక్య ప్రకారంగా నీవు జీవించినట్లయితే ఏమంటున్నారు ఇక్కడ? ఆయన నిన్ను ఎల్లప్పుడూ కూడా విడిచిపెట్టేటువంటి వాడు కాడు దేవుడు. తద్వారా దేవుడు నీకు అనేక రకాలైనటువంటి తలాంతులతోటి నింపుతానని అంటున్నాను. ఎందుకనంటే నీ యొక్క చెడ్డ మనస్తత్వాన్ని తీసివేసుకుని దేవునిలో జీవించినప్పుడు దేవుని యొక్క మంచి సుగుణాలను నీవు స్వీకరించగలుగుతావు. ఎప్పుడు స్వీకరించగలుగుతావు అయ్యానంటే దేవునిలో నీవు మారు మనసు కలిగి ఉండు. దేవుని యొక్క రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించాలి. అలా స్వీకరించాలని అంటే దేవుని కొరకు నీవు పాటుపడాలి. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందుదురు. దేవునికి స్తోత్రం. నీ చూపు ఎల్లప్పుడూ కూడా దేవుని వైపు ఉన్నట్లయితే, నీ మనసు ఎల్లప్పుడూ కూడా దేవుని వైపు ఉన్నట్లయితే, నీ యొక్క బుద్ధి, మంచి బుద్ధి ఎల్లప్పుడూ కూడా దేవునిలో స్థిరపరుచుకున్నట్లయితే నీవు నూతన బలమును పొందెదరు. నూతన బలాన్ని ఇస్తాడో. నీలో ఏ విధమైనటువంటి బలహీనత నీకు కనబడదో అంత ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇస్తానని దేవుడు మనకి ఇక్కడ ఈ వాగ్దానాలతో మనకి సెలవిస్తూ ఉన్నారు. ఇటువంటి వాగ్దానాలని నీవు స్వీకరించు. ఈ యొక్క మాటల ద్వారా నీవు బలాన్ని పొందుకోమని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నారు. అటువంటి బలాన్ని ఇచ్చినటువంటి దేవునిని నీవు త్రోసిపోసి నీ యొక్క చెడ్డ ప్రవర్తననే నీవు ముందుగా పెట్టుకుని నడుస్తూ ఉన్నావు. కానీ నీకు ఏ విధమైనటువంటి ప్రయోజనమో నీకు ఉండదు. యెషయా గ్రంథము 55:6 ద బుక్ ఆఫ్ ఐషయా చాప్టర్ 55 verse 6. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వేడుకొనిడి. ఆ టైం ఉన్నప్పుడే, ఆ సమయం ఉన్నప్పుడే దేవునిని నేను నమ్ముకో, నిజమైనటువంటి రక్షకుడిగా స్వీకరించు. దేర్ ఇస్ నో టైమ్ ఎట్ ఆల్ టు యూ. దేవుని యొక్క సమయము ఇంకా ఎప్పుడో దేవునిని నమ్ముకోవాలనేటువంటి సమయం నీకు ఉండదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అని చెప్తూ ఉంటారు పెద్దలు. కాబట్టి దేవుడు మనకి సమీపముగా ఉండగానే దేవునిని నమ్ముకో. ఆయన రక్షణ భాగ్యాన్ని నీకు ఇస్తాను అని అన్నప్పుడు దేవుని యొక్క వాక్యం కొరకు నువ్వు ఎదురు చూడు. దేవునిలో మంచి జీవితాన్ని జీవించటానికే నీ యొక్క ప్రవర్తన మార్చుకో. చూసారా? ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి. ఎవరైనా చేతులు చాచినప్పుడే మనము దగ్గరికి వెళ్ళాలి. చేతులు చాపకున్నప్పుడు నువ్వు వెళ్ళలేవు. ఆయన స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నీవు ఆయన ఒడిలో చేర్చుకుంటాను ఆయన వాగ్దానం ఇచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధిలోకి నువ్వు వెళ్ళాలి. దేవుని యొక్క మాటలను వినాలి.
దేవుని యొక్క బాటలో నడవటానికే నీవు ప్రయత్నము చేయాలి. డిట్రోనమీ చాప్టర్ 31 verse 6, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనము. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి. నీతో ఉన్న వారందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళారు. నీతో ఉన్న వారందరూ కూడా మంచి ఉద్యోగాలు సంపాదించారు. నీతో ఉన్న వారందరూ కూడా మంచి ఇండ్లను కట్టుకొని సుఖవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అది నీవు వారిని గురించి దిగులు పడకుడి. వారిని గురించి నీవు అసూయ స్వభావములతో ఉండవద్దు. నీవు దేవునిని నమ్ముకో, ఆయనని ఆశ్రయించు. ఆయనే గొప్ప దేవుడు అనేటువంటి నిర్ధారణ కలిగి జీవించు. ఆయన సత్యవంతుడు అనేటువంటి నిర్ధారణ నీలో రావాలి. అటువంటి నిర్ధారణ కలిగి జీవించు. దేవునిలో పౌరుషంగా జీవించు. అంతే తప్ప నీవు డబల్ ఫోల్డ్, టూ ఫోల్డ్, 2 విధాలైనటువంటి మనసు కలిగినటువంటి జీవితం నీకొద్దు. అటువంటి వారికి ఏ మేలు కూడా జరగదు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఇటువంటి పరిస్థితుల్లో మంచి మనసు కలిగి దేవునిలో నిమగ్నముగా ఉండేటువంటి వారు, మంచి మనసు కలిగి దేవుని యొక్క బాటలో నడిచేటువంటి వారికి నీ దేవుడైన యెహోవా నీతో కూడా వచ్చును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఎందుకంటే దేవుని చెప్పేటువంటి మాటల ప్రకారంగా నీవు జీవిస్తున్నావు కాబట్టి దేవుడు కూడా నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. సమస్తము కూడా తండ్రికి నచ్చినట్లుగా కుమారుడు నడుచుకున్నట్లయితే ఆ కుటుంబంలో ఉండేటువంటి తండ్రి ఆ కుమారుడిని ప్రేమించి ఆయనకు ఇవ్వవలసినటువంటి తలాంతులు ఆ తండ్రి కుమారుడికి దయచేస్తాడు ఈ లోకంలో. అదే విధముగా పరలోకములో ఉండేటువంటి తండ్రికి నీవు ఇష్టడుగా జీవించినట్లయితే ఆ పరలోకములో ఉండేటువంటి తలాంతులు ఆ దేవుడు నీ మీదకి కృమ్మరింప చేస్తాడు. ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను ఎడబాయడు. అటువంటి ఎడబాయినటువంటి దేవునిని నీవు హత్తుకున్నట్లయితే నీవు చాలా ధన్యుడువు. ధన్యకరమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు ప్రసాదిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందారు ప్రియులారా. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నా. ప్రేమ కలిగిన మా యేసయ్యా మీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, నిన్ను నమ్ముకునేటువంటి వారికి ఏం వేరు ఏ కొదువ ఉండదు నాయన. నిన్ను విడువను ఎడబాయనని సెలవిస్తున్నావు ప్రభువా. అటువంటి మనసులు మీ ప్రియబిడ్డలకు దయచేయండి నాయన. మిమ్మల్ని లెక్క చేయక నా ప్రభువా వ్యర్థమైనటువంటి జీవితానికి విలువిచ్చి మిమ్మల్ని తెలుసుకోలేక మీకు దూరంగా జీవించేటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు నాయన. వారితో మీరు మాట్లాడండి, సహాయం చేయండి. మీ యొక్క అద్భుత కార్యాలు వారికి చూపించండి నా ప్రభువా. నా నాయన, వారి యొక్క కుటుంబాల్లో
మంచి మేళ్ళు దయచేయండి ప్రభువా. మీ ఆశ్చర్య కార్యాలతో వారికి చూపించండి నాయన. మిమ్మల్ని నమ్ముకునేటువంటి బిడ్డలుగా తయారు చేయండి తండ్రి. సమస్త విధములైనటువంటి కీడుల నుంచి తప్పించండి నా ప్రభువా. మారు మనసు లేనటువంటి బిడ్డలకు మారు మనసును దయచేయండి ఆయన. రక్షణ భాగ్యం లేనటువంటి బిడ్డలకు రక్షణ భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచుని మీ ప్రియ బిడ్డలపై మెందైన దీవులతోటి నింపండి నాయన. వ్యాధిగ్రస్తులను ముట్టండి ప్రభువా. వారికి ఆనందాన్ని, సంతోషాన్ని, మీ యొక్క భాగ్యములో జీవించేటువంటి ప్రియబిడ్డలుగా దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా మీ యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ పరలోకంలో చేరనిమ్మని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చొని ఈ వాక్యాన్ని వినిచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవంతో నింపుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.